అహ్మదాబాద్లో జరిగిన అన్ఫార్చునేట్ ఫ్లైట్ క్రాష్ ఇన్సిడెంట్లో 242 మెంబర్స్ చనిపోయారు, ఒకళ్ళే ఒక సర్వైవర్. అండ్ అది ఎక్కడైతే కూలిపోయిందో ఆ మెడికల్ కాలేజ్లో చాలామంది చనిపోయారు, చాలా ఫ్యాటల్ ఇంజరీస్ కూడా అయినాయి చుట్టుపక్కల. ఇది ఖచ్చితంగా ఒక థండర్ స్టార్మ్ వల్లనో న్యాచురల్ డిజాస్టర్ వల్లనో జరిగింది కాదు, ఒక హ్యూమన్ టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగింది. దాని కాన్సిక్వెన్సే ఇది. ఎవరి వల్ల జరిగింది ఈ స్పెసిఫిక్స్ పక్కన పెడితే, ఆ ఫ్లైట్లో చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉండొచ్చు. ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేస్తే వీసా వస్తుంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి కొన్ని మినిట్స్లోనే టేక్ ఆఫ్ అయినప్పుడు చనిపోతే ఆ బాధ మామూలుగా ఉండదు. ఫస్ట్ టైం వీసా వచ్చింది, బయట కంట్రీకి వెళ్తున్నామని మొత్తం ఫ్యూచర్ ఊహించేసుకుంటాం. అబ్రాడ్ కంట్రీకి వెళ్ళాలి, సెట్ అవ్వాలి, ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయాలి, మనని మనం ప్రూవ్ చేసుకోవాలని చెప్పి. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఫ్యామిలీస్ని చూడడానికి ఇండియాకి వెళ్తారు. వాళ్ళు కూడా అలా టేక్ ఆఫ్ అయిన కొన్ని మినిట్స్కే చనిపోవడం చాలా పెద్ద ట్రాజడీ ఇది. ఇప్పుడు వీసాలు చేతిలో ఉండి బయట కంట్రీకి వెళ్ళడానికి చాలా మంది రెడీగా ఉంటారు. వాళ్ళకి మళ్ళీ హోప్ ఇవ్వాలి. ఇన్సిడెంట్ ఇంపాక్ట్ కొన్ని సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ బయట కంట్రీకి వెళ్ళాలనుకునే ప్రతి ఇంటర్నేషనల్ స్టూడెంట్కి, ఫ్యామిలీని చూసి రావాలని ఆశ ఉన్న ప్రతి ఎన్ఆర్ఐకి హోప్ ఇవ్వాలి. అంటే ఇది ఎందుకు జరిగిందో, ఎట్లా రెక్టిఫై చేస్తున్నారో ఎయిర్ ఇండియా అయినా ఇండియన్ గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా అందరికీ చెప్పాలి. ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ఉంది. ఇక్కడ పెద్ద దరిద్రం ఏంటంటే, బయట కంట్రీలో ఉన్నోళ్ళైనా వెళ్ళాలనుకున్న వాళ్ళైనా లగ్జరీగా ఫుల్ పైసలు స్పెండ్ చేయాలి ఫ్లైట్స్ మీద అనుకోరు. అటు ఇటు తిరిగి ఆ సేవ్ చేసుకున్న కొంచెం డబ్బులు చీప్ ఫ్లైట్లో పెట్టాలనుకుంటారు. అండ్ ఆల్మోస్ట్ అందరూ ఎయిర్ ఇండియా త్రూనే వెళ్తారు. ఎయిర్ ఇండియాతో ఇట్లా జరగడం మాత్రం చాలా ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పాలి. అది వాళ్ళ వల్ల జరిగిందని నేను అనట్లేదు, కానీ ఫ్లైట్ రేట్స్ తక్కువ ఉన్నంత మాత్రాన మెయింటెనెన్స్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే రైట్ వాళ్ళకి లేదు. ఇది నా ఒపీనియన్. ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళాలనుకునే డ్రీమ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి హోప్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ అందరి మీద ఉంది.